కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీ చేసే విధంగా చట్టాలను మార్పు చేసిందని, నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఇందుకోసం అంటే కార్మికుల చట్టాలను సవరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో సవరణ చేసి 13 చట్టాలను సవరణ చేసింది. ఇలా 1946 నుంచి 96 వరకు 1996 వరకు ఉన్న 13 చట్టాలను ఇలా సవరణ చేసి కార్మికులకు మొత్తానికి అన్యాయం చేయడం అనేది జరిగింది. అందుకోసమే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్క కార్మికునికి ఇవాళ ఆటో డ్రైవర్ కాడికి నుంచి మొదలు పెడితే అమాలి కార్మికుని వరకు, అలాగే ఇవాళ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీలు నడిపించే డ్రైవర్ల కాడికించి, డీసీఎంలు నడిపించే డ్రైవర్ల కాడికించి ఇవాళ మొత్తానికే కార్మికుల చట్టాలను సవరణ చేయడం అనేది జరిగింది. ఈ సవరణలలో ఏమున్నదంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా 8 గంటల పని కన్నా ఇలా మొత్తానికి 19 గంటలు పని చేయాలనే దానికి చట్టాలన్నీ సవరణ చేసి ఇలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టింది. ఈ 4 లేబర్ కోడ్లలో ఇలా ప్రైవేట్లో కూడా కంపెనీల్లో పనిచేసే వాళ్ళకు పర్మనెంట్గా చేయడం అనేది లేదు. కనీస వేతనం కూడా చేయడానికి వీలు లేదు. అట్లాగే కాంట్రాక్టు అవుట్సోర్స్గా పనిచేసే వాళ్ళకు కూడా కనీస వేతనం కూడా అమలు చేయడానికి కూడా ఈ 4 కోడ్లలో లేని పరిస్థితి. అట్లాగే ఇలా బజార్లో పనిచేస్తున్న అమాలి కార్మికులు కావచ్చు, ఇలా షాపులలో పనిచేసే కార్మికులు కావచ్చు, హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్క కార్మికులకు కూడా ఇలా 8 గంటల పని దినాన్ని రద్దు చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసమే తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఇలా ఈ సందర్భంగా మేము ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇలా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను కనుక రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.